స్టాప్ ఇట్ మామ్. ఇంకా పాతకాలంలోనే ఉన్నావా ఏంటి మామ్? పెళ్ళాగిపోతే లైఫ్ ఆగిపోతుంది అనుకోవడానికి. ఒక రిజెక్షన్ వల్ల నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తారంటే ఇలాంటి చీఫ్ మనుషుల ఇంటికి కోడలుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ ఇంటి వాళ్ళని వెనకేసుకురాకు రమ్య. విరాజ్ వల్ల నువ్వెందుకు నిందమోయాలి? మామ్, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇందులో విరాజ్ది ఏ తప్పు లేదు. అసలు విరాజ్ నన్ను పెళ్లి చేసుకుని మధ్యలో వదిలేశాడా? లేదే. నిజానికి మాకు ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మాటలు జరిగాయి, అంతే కదా. సరే, ఇప్పుడు మాటలు అయిపోయా కదా, బంధం తెగిపోయాక ఈ ఇంట్లో మనకేం పని? పద వెళ్దాం. మామ్ ప్లీజ్, నువ్వు వెళ్తే వెళ్ళు, నేనెక్కడికి రాను. రమ్య, మరి ఏంటి మామ్, పెళ్లి ప్రస్తావన రాకముందే మనమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. పెళ్ళాగిపోయిన ఒకే ఒక్క కారణంతో ఫ్రెండ్షిప్ ని వదులుకోమంటున్నావా? అలాగని ఇక్కడ జరిగిన అవమానాన్ని భరిస్తూ ఉండాలా? ఎవరో చేసే అవమానం కోసం మనల్ని ప్రత్యేకంగా పూజకి ఆహ్వానించిన ఆరు అమ్మమ్మని అవమానించాలా? అది నా వల్ల కాదు, నేను రాను. వాసంతి, ఇక్కడ ఇన్ని మాటలు జరగాల్సింది కాదు. నా తరపున క్షమించమని అడుగుతున్నాను. దయచేసి పూజ అయిన తర్వాత వెళ్ళండి. అమ్మమ్మ, మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారు? ఎవరో అన్న మాటలకి మన మనసుని పాడు చేసుకోకూడదు. అంటే ఈ ఇంటితో నీ బంధం ఇలాగే ఉంటుందా? మామ్, నేను విరాజ్ మొదటి నుంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం, ముందు కూడా ఫ్రెండ్స్ గానే ఉంటాం. అవునా విరాజ్? ఏంటలా అందరూ నిలబడ్డారు? పదండి, పూజ మొదలు పెడదాం. పదండి. కలశానికి పూజ చేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. అయ్యా, పుష్పాలు తీసుకుని స్వామివారి మీద వేయండి. ధూపమాగ్రాపయామి, ధూపం దర్శయామి. ఓం శ్రీలయా వితతం తస్మై నమః. ఇప్పుడు కంకణ ధారణ గావించండి. తీసుకోండమ్మా. చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహాపహాం కామ్నావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యామిరణ్యం విందేయం కామస్వం పురుషానహం. మిథిల, పూజ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. వెరీ గుడ్. అమ్మమ్మ, ఈ క్రెడిట్ అంతా రమ్యకే దక్కుతుంది. మండపం రెడీ చేసింది తనే. జరుగుతున్న గొడవలను ఆపి అందరం సంతోషంగా పూజ చేసుకునేలా చేసింది తనే. నిజం, తనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నాకిప్పుడు కూడా రమ్య ఈ ఇంటికి సరైన కోడలు అనిపిస్తోంది. అత్తయ్య, నేను చెప్పిన దానిలో తప్పేముంది మిథిలా? సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా, ప్రసాదం తీసుకురండి. అలాగే పంతులు గారు, నేను తీసుకొస్తాను.
నేను కష్టపడి నాశనం చేయాలనుకుంటున్న అరుంధతి సామ్రాజ్యానికి నేనే ప్రసాదం ఇచ్చి మేలు జరగాలని కోరుకోవాలా? ఛాన్సే లేదు. మిథిలా మేడం కావాలని ప్రసాదాన్ని పడేశారా? అమ్మా, ప్రసాదం ఇంకా రాలేదా? మిథిల తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి చూసొస్తానమ్మమ్మా. రియా, నువ్వుండు, నేను చూసి వస్తాను. సరే. రమ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఈ ఇంటి పనులన్నీ తన భుజాల మీద వేసుకొని చేయటం వల్ల మనకేం లాభం? ఛ! నేను చేసే ప్రతి పని నుండి నాకు లాభం ఉండాలి కదా. మిథిలా, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తోంది? మిథిలకి టైం సెన్స్ లేదు. అక్కడందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడేం చేస్తుంది తను?